రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఉల్లిని రోడ్డుపై పారబోతున్న పరిస్థితిని చూసి ఆయన అక్కడ పరిస్థితిని పరిశీలించారు. రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఉల్లిగడ్డల మార్కెట్కు తీసుకొస్తున్న సరికి గిట్టుబాటు ధర లేక క్వింటాకు 200 రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉల్లి రైతుల సరుకులను స్వయంగా కొనుగోలు చేసేదని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నదాతల సమస్యలపై పట్టించుకోవట్లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఎస్పీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఉల్లి రైతులు ఉల్లిని రోడ్డున పారేస్తున్న మార్కెట్ యార్డ్లో పారబోస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో 200-300 క్వింటాలు పలకన పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరి ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి గారు వచ్చారో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, అంటే ప్రభుత్వం తరఫున ఏ రకంగా రైతులకు ఆదుకోవాలి లేదా ప్రతిపక్షంగా వాళ్ళు ఏ విధంగా ఈ రైతులకి సపోర్ట్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే కనీసం 200-300 కూడా క్వింటాలు పాలకట్లేదు. మనమేమో కొంటే 20-30 రూపాయలు కేజీ ఉంది. ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఇదంతా రోడ్డు మీద వేస్తున్న పరిస్థితి. ఏమంటారు? ఈరోజు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉల్లి రైతులు దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడ స్టాక్ పెట్టుకొని వాళ్ళు కష్టాలు కోర్చి ఇక్కడ తీసుకొని వచ్చినారు. అటువంటిది వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు. మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే దళారీలు ఉండారో వాళ్ళందరూ కూడా కుమ్మక్కై వీళ్ళను 100 రూపాయలకు 200కు కొనే పరిస్థితి ఉంది. 300కి ఇస్తామంటే కూడా తీసుకోవడం లేదు. ఇక్కడ ఉండేటువంటి స్టాకు కున్నూరు రైతు వారం రోజుల నుంచి అయింది వచ్చి 100 రూపాయలకి ఇస్తానంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు. అంటే వీళ్ళందరినీ కూడా ఒక బ్లాక్ మెయిలింగ్ లాగా తీసుకొని వచ్చి వాళ్ళందరూ కుమ్మక్కై ఇది చేస్తూ ఉంటారు. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని అవసరమైతే ప్రభుత్వం కొనాలి. ఒక రకంగా ఉన్నటువంటి ఉల్లిని 3000, బాగుండే ఉల్లిని 5000 కొనండి, కొద్దిగా తక్కువ రేటు. ఇక్కడ విషయం ఏమంటే రైతులు అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి దిగుబడులు తీసుకొచ్చిన పరిస్థితి. ఒకవైపు వర్షము తడిచిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ సిండికేట్ అయ్యి అంటే మంచి సరుకును కూడా కొనని పరిస్థితి, అంటే పచ్చి సరుకును చూపించి మంచిదాన్ని కూడా కొనని పరిస్థితి. మరి రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు రైతులను వాళ్ళు కుమ్మక్కై ఒకటి సిండికేట్ అయ్యి రైతులను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ బాగుండే సరుకును కూడా రిజెక్ట్ చేసి వాళ్ళది 500, 300, 100కి ఇస్తావా అని బాగలేని సరుకు కింద చూపించి చేస్తున్నారు. ఈరోజు రైతుకు దాదాపుగా ఎకరాకు 1,00,000 నుంచి 1,20,000 ఖర్చు వస్తుంది. 100 క్వింటాలు వస్తే కూడా వీళ్ళు ఇచ్చే రేటు ప్రకారం అయితే 10 నుంచి 20,000 వస్తుంది. ఇదే ఇక్కడ 100 రూపాయలు క్వింటాల్ అంటున్నారు, అంటే కేజీ 100 రూపాయ 2 రూపాయలు అంటున్నారు. ఇదే రైతు బజార్లో పోతే 25 రూపాయలు 30 రూపాయలు కేజీ ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. ఇదంతా ఎవరి జోబులలో పోతుంది. దీన్ని గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయకూడదు? గవర్నమెంట్ కొనండి, రైతులకు 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఇచ్చి కిలో మీరు అమ్ముకోండి. రైతు బజార్లో 10 రూపాయలు నష్టం వచ్చే గవర్నమెంట్కి నష్టం, కానీ రైతు బాగుపడతాడు కదా. అంటే మీరు దీని గురించి పట్టించుకోవడం లేదు. ఏమన్నంటే మీరు ఏదేదో సంక్షేమ పథకాలు ఇచ్చినాము, సూపర్ 6 ఇచ్చినాము, ఇటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. మధ్య దళారుల వ్యవస్థ కావచ్చు, లేదా సిండికేట్ వ్యవస్థ కావచ్చు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఉంటారు, అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ మధ్య దళారు వ్యవస్థ రైతులను దగా చేస్తుంది. వాళ్ళది నిర్లక్ష్యం కంటే వాళ్ళు కూడా వీళ్ళలో కుమ్మక్కైనారు. ఎప్పుడైతే ఈ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కావచ్చు అధికారులు వాళ్ళని కంట్రోల్ చేసి ఇంతకు కొనాలి, మార్కెట్లో ఇంత రేటు ఉందని కంపల్సరీ అని పెడితే కొంటారు. అందరు కుమ్మక్కైనారు. మీరు ఈ సంవత్సరం కొనకుంటే నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని రానియము మార్కెట్ యార్డ్లో కనండి. ఎందుకు కొనరు? అంటే మనకి ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే 20 రూపాయలు వస్తే చాలదా? అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 5,000 ఆదాయం రావాలన్నా? దాంట్లో మీ పాత్ర ఏంది? అధికారులు కంట్రోల్ చేయాలి. ఈ సంవత్సరం మీరు ఈ రేటు కొనుక్కుంటే నెక్స్ట్ మిమ్మల్ని మార్కెట్ యార్డ్లోకి అలౌ చేయడం, బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పండి. అంత గట్టిగా చెప్తే కొంటారు, కానీ వాళ్ళు కూడా కుమ్మక్కైనారు. ఎవరు వాటాలు వాళ్ళకు వస్తున్నాయి, మధ్యలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు పొగాకుకు అదే పరిస్థితి వచ్చింది, ఇంతకుముందు పత్తికి అదే పరిస్థితి, మామిడికి అదే పరిస్థితి, మిర్చికి అదే పరిస్థితి, ఈరోజు ఉల్లిగడ్డలకు అదే పరిస్థితి. అంటే రైతు ఏ పంట పండించినా అమ్మే టయానికి వచ్చేసరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో నష్టాలకు అమ్ముకొని
ఈరోజు రైతులు ఆత్మహత్యలకు పాడే పరిస్థితి వస్తుంది. దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి. ఇప్పటికైనా కొని ఉల్లిగడ్డలను మార్కెట్లో మీరే అమ్ముకొని లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. ఇది వ్యాపారం కాదు, రైతుల జీవన్మరణ సమస్య కాబట్టి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా రైతులకు 3,000 నుంచి 5,000 కొని మీరు 3,000కి అమ్ముకుంటారు, ఎంతకన్నా అమ్ముకోండి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతుల తరపున మేము ధర్నాలు చేసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రైతులు ఖచ్చితంగా అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. 3,000 నుంచి 4,000, 5,000 వరకు ప్రభుత్వమే కొంత ఇంట్రెస్ట్ చూపి తీసుకోవాలి. లేకపోతే వైసీపీ తరపున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం రైతుల తరపున చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కి న్యూస్, మార్కెట్ యార్డ్.